బంటనాల్ గ్రామస్తులకు అలాగే రైతులకు నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చినటువంటి రామాంజనేయులు గారికి నమస్కారం. అలాగే వెంకట చలపతి, ఈ బంటనాల్ గ్రామస్తులు అలాగే రైతులు అనేటువంటి అందరికీ నమస్కారం. ఎండిహెచ్ మరియు మార్కెట్ టైమ్స్ టీవీ తరఫున ఒక నా గ్రామ నేల అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కాలంలో ఏముంది కదా, మనము పంట పండించే ఒక విధానంలో ఎక్కువగా పురుగుల మందులు కీటనాశకాలని ఎక్కువ వాడుతున్నాం. దాని నుంచి ఏమవుతుంది, మన పంటలు బాగా వస్తున్నాయి కానీ మనకు మంచి ధరలు రావట్లేదు. ఎందుకు తెలుసా? ఏమైనా కారణం ఏమైనా తెలుసా ఎవరికైనా? అందరూ ఈసారి మిరప పంటలు పండారు కదా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ మిరప పంట అంతా మిరప పంటలు పండించేవాళ్ళు? అంటే మీకు ఈసారి పంటలు బాగా వచ్చినాయి, దిగుమతి బాగుంది లేదు? ఎందుకు? క్వాలిటీ లేదు. అవునా? ఎందుకు క్వాలిటీ ఎందుకు లేదనా? క్వాలిటీ ఎందుకు లేదు? భూసారంలో తక్కువ, భూసారంలో లోపాలు తక్కువ. అది ఇంకా మీకు మంచి ధరలు ఉన్నాయా? లేదా మీరు నర్సరీలో ఇస్తారా అలా? మీరు నర్సరీలో ఇస్తారా మీరు, లేదా మీరు వ్యవసాయ విత్తనాలు తెచ్చి నర్సరీకి ఇస్తారా? మీరు ఇస్తారు. మీరు తెచ్చిన షాప్ నుంచి ఇస్తారు కదా, ఏం చేస్తారు? ఫస్ట్ మిరపకాయలు తీసి ఇస్తాం. అదే మిరపకాయలు తీసుకుని విత్తనాలు తెస్తారా? ఏం చేస్తారు? పండిస్తారా? దానికి పండించడం ముందు ఒక పద్ధతి ఉంది. ఏ పద్ధతి? ఎట్లా పద్ధతి? ఆ పద్ధతి ఎట్లా వాడాలి చెప్పండి. మీరు ఇప్పుడు చూస్తుంటే మనకి దిగుబడి కానీ ఏమైనా కానీ అంత క్వాంటిటీ బాగా వస్తుంది, కానీ దానికి ధరలు మంచిగా లేవు. ఎందుకంటే మనం వాడేటువంటి కీటనాశకాలు, పురుగుల మంది ఏం వాడుతున్నాం కదా, దాని నుంచి. ఎందుకంటే మనము ఏం పంట పండింటాం కదా, వేరే వాళ్ళు తీసుకుని ఉంటారు, అంటే వేరే దేశాలకి మనము ఎగుమతి చేయాలి. అవునా? వాళ్ళు ఏం చేస్తారు, మన మిరపకాయలు ఏం కొనింటారు కదా మా దగ్గర, అవి తీసుకుపోయి టెస్ట్ చేస్తారన్నమాట. టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏమో ఒక రిజల్ట్ వచ్చిందంటే, దీంట్లో ఎక్కువ విష పదార్థాలు ఉన్నాయి, ఎక్కువ కీటనాశకాలు ఉన్నాయని వాళ్ళు ఏం చేస్తున్నారు, మన దగ్గర మిరపకాయలు కొనట్లేదు, అలాగే తక్కువ రేటుకి తీసుకుంటున్నారు వాళ్ళు. అవునా? దానికోసం ఏం చేయాలి మనము? ఒక IPM పద్ధతి అని ఉంది, ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్. మీరందరూ ఏమనుకుంటున్నారంటే, మనం పంటలు ఎక్కువ పండుతున్నాం, దానికే మన రేట్లు తక్కువ అయినాయని అనుకుంటున్నారు, కానీ అది కాదు. మెయిన్ రీజన్ ఏమంటే, కారణం ఏమంటే, మనం ఏం వాడుతున్నాం కదా పురుగుల మందు, అవన్నీ ఎక్కువ అంశం దాంట్లో ఉన్నాయి, అంటే విష పదార్థాలు ఉన్నాయి. దాని నుంచి మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూస్తున్నారు చిన్న పిల్లలకు కానీ అంతా ఇప్పుడు రోగాలు ఎక్కువైపోయినాయి. ఏమి క్యాన్సర్ కానీ, పార్శ్వవాయు కానీ, హార్ట్ అటాక్లు కానీ అవన్నీ చూస్తున్నాం. అవునా? ఎందుకో ఈ విష పదార్థాలు ఏమున్నాయి కదా, మేము పండించే పంట మిరపకాయనే కాదు, వేరే పంటల్లో కూడా దాని కారణాల వల్లే రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు దాన్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలని ఒక గవర్నమెంట్ వాళ్ళు ఇది చేస్తే, ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనే ఒక పద్ధతి కనిపెట్టారు. అంటే మనము సస్య సంరక్షణ ఎలా సమగ్రంగా చేసుకోవాలి, అలాగే మన పంటలు ఎక్కువ బాగా రావాలి, అలాగే మంచి ఆహారాన్ని ఈ దేశానికి అందియాలి, అలాగే మన వాతావరణం ఏముంది కదా, మనం కీటనాశకాలు ఏం వాడుతున్నాం కదా, దాని నుంచి వేరే ప్రాణి పక్షులు కూడా హాని ఉందా లేదా? ఎందుకంటే మనం స్ప్రే చేస్తాం, దాని నుంచి మన వాతావరణంలో పోయి, లేకుంటే నీళ్ళు కలుస్తాయి, వాన వచ్చినప్పుడు ఆ భూమి పైన నీళ్ళు పారుతాయి. అవునా? ఆ విష పదార్థాలు మనం తాగే నీళ్ళలో కూడా ఉంటాయి. అవునా? దాన్ని తగ్గించాలంటే IPM పద్ధతిని వాడాలి. ఈ ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ అనేది ఒక మంచి పద్ధతి. దీన్ని వాడుకుంటే మీరు ఎక్కువ లాభాలు ఉంటాయి. అలాగే కీటనాశకాలు ఏం వాడతారు కదా, మొదటిసారి కన్నా ఈసారి మీరు తక్కువ డబ్బులతో, తక్కువ ఖర్చులతో పెట్టుబడి తగ్గుతుంది. మీకు పెట్టుబడి తగ్గుతుంది, క్వాలిటీ మంచిగా వస్తుంది, పంట బాగా వస్తుంది, రేట్లు బాగా వస్తుంది. పెద్ద పెద్ద కంపెనీలు మీ కాడ వచ్చి కొంటాయి. ఇప్పుడు మీరు పెట్టే అవసరం లేదు, వాళ్ళే వచ్చి కొంటారు. మంచి క్వాలిటీ, మంచి సరుకు కొంటే వాళ్ళే వచ్చి కొంటారు మీ కాడ. మీరు ఏది వాడతారు? మీరు టెస్ట్ చేపిస్తున్నారా? లేదు ఎప్పుడన్నా టెస్ట్ చెప్పాలి. ఈ పద్ధతి ఇది, ఈ పరంగా చేపిస్తారు. మీరు టెస్ట్ మన్ను టెస్ట్ చేయాలా, నీరు టెస్ట్ చేయాలా, ఈ టెస్ట్ అదే మట్టి టెస్ట్, నీళ్ళు టెస్ట్ చేపిస్తే మీకు తెలుస్తుంది ఏ పంట వేయాలా, మిరపకాయలు వేయాలా, ఇది బేల వేయాలా,
పత్తి వేయాలా, ఏది వేయాలా, మొక్కజొన్నలు వేయాలా తెలుసా మీకు? అది టెస్ట్ చెప్పాలా ముందు జాగ్రత్త. పిల్లలకి మీరు జ్వరం వస్తే ఏం చేస్తారు? మీకు జ్వరం వస్తే ఏం చేస్తారు? మీరు ఎక్కడ పోతారు? మీ మందులు వేయాలంటే మీకు మందులు వేయాలంటే ఇక్కడ మీ చేనులో మందులు వేయాలా, పురుగులు వస్తున్నాయి, ఏం చేస్తారు మీరు? లేదు, ఎక్కడ ఎవరు కడుగుతారు? మందులు ఇస్తారు కదా, ఎవరు కడిగేస్తారు? మందు షాప్. మీ డాక్టర్ గారు ఎందుకు మీకు జబ్బు వస్తే? అదే మీరు అది దానికి కూడా జబ్బు వస్తే మీరు డాక్టర్ కాడ పోవాలా, మందు షాపులు కూడా పోకూడదు. అందుకోసమే నష్టపోతున్నారు. ధర రావటం లేదు, అది క్వాలిటీ రావటం లేదు. అలాగే ఫస్ట్ ఏం చేస్తారు? మట్టి మరియు నీరుని టెస్ట్ చేపిస్తారు. అవునా? టెస్ట్ చేపియాలి. దాని తర్వాత ఏముంది కదా, విత్తనానికి చికిత్స ఇవ్వాలి. విత్తన చికిత్సలో మనకు FIR అనే ఒక పద్ధతి ఉందన్నమాట. ఈ FIR పద్ధతి చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తారు? దుకాణంలో ఏ అంగిట్లో అయినా కానీ మీరు పోయి విత్తనాలని తెస్తారు. అవునా? దాన్ని తెచ్చిన తర్వాత ఏం చేస్తారు? తెచ్చినాక వస్తారు. పద్ధతి చెప్పు. విత్తనాలు తెచ్చిన తర్వాత డైరెక్ట్ నాటుతారా మీరు? ఎలా చేస్తారు? అంతే. అంటే దాంట్లో మొలకలు వచ్చేవి, మొలకలు రాలకునేవి ఏమైనా తెలుస్తుందా మీకు? అందుకే ఈ IPM పద్ధతిలో ఏముంది కదా, దాన్ని కూడా ఎలా చేయాలని కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఫస్ట్ ఒక టబ్లో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఆ విత్తనాలు ఏమున్నాయి కదా బాగా కలిపి ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దాంట్లోనే నీళ్ళలోనే వదిలిపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనాలు మీకు మొలకలు వచ్చే విత్తనాలు ఏమున్నాయి కదా అవన్నీ కింద కూర్చుంటాయి. మొలకలు రాకుండా విత్తనాలు ఏమున్నాయి కదా పైన తేలుతాయి అనమాట. ఆ మొలకలు రాకుండా విత్తనాలను ఏం చేయాలి? మీరు తీసేసి సపరేట్ చేసి ఈ మొలకలు వచ్చే విత్తనాలు ఏమున్నా నీళ్ళ నుంచి వడగట్టి దాన్ని నీడలో 2 గంటల సేపు ఆరపెట్టాలి. సరేనా? దాని తర్వాత ఏం చేయాలి? FIR మెథడ్ అని చెప్తున్నా అప్పుడే. FIR పద్ధతి. ఈ FIR పద్ధతి ఏమంటే ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం అనే ఒక పద్ధతి. ఫస్ట్ ఆ విత్తనాలు ఏం మీరు వడగట్టి ఆరపెట్టింటారు కదా, ఆ విత్తనాలు తీసుకొని ఫంగిసైడ్ అంటే శిలీంధ్రం రాకున్నట్లు, బూజు పట్లకున్నట్లు మీ విత్తనాలు కానీ నెక్స్ట్ మీ నాటుతారు కదా, దాని తర్వాత బూజు లేకుంటే శిలీంధ్రం రాకున్నట్లు కాపాడేదానికి దానికి ఏం చేయాలంటే, ఉదాహరణకి ఒక కెమికల్, అది కార్బన్డిజమ్ అనే ఒక కెమికల్ని తీసుకొని 1 kg విత్తనాలు, మీరు 1 కిలో ఏం విత్తనాలు ఉంటాయి కదా అప్పుడే సపరేట్ చేసి ఉంటారు కదా, ఆ విత్తనాలకి కార్బన్డిజమ్ని 2 గ్రాములు చొప్పున దానికి కలపాలి. పౌడర్ తీసుకోవాలి. దీంట్లో పౌడర్ తీసుకొని కలపాలి, లిక్విడ్ కాదు. లిక్విడ్ కాదు, పౌడర్నే తీసుకోవాలి. కార్బన్డిజమ్ అనే ఒక పౌడర్నే తీసుకోవాలి. దాన్ని హ్యాండ్ గ్లౌజ్ అంటే చేతికి రక్షణ ఉండాలి, ఎందుకంటే అది విష పదార్థాలు ఉంటాయి దాంట్లో. మీరు ఏమైనా దేహానికి చేరితే మీకు హాని కలిగిస్తుంది. అవునా? ఫంగిసైడ్ని ఎలా? ఫస్ట్ కార్బన్డిజమ్ తీసుకొని 1 కిలోకి 2 గ్రాములు 2 గ్రామ్ కార్బన్డిజమ్ని కలిపి, పౌడర్ని కలిపి మళ్ళీ మీరేం చేయాలి? 2 గంటల సేపు నీళ్ళు ఆరపెట్టాలి. సరేనా? దాని తర్వాత ఏముంది కదా, ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాన్ని కలపాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇమ్లాగ్లోబిడ్ అనే ఒక మందు, దాన్ని ఫస్ట్కి మీరు దీన్ని మొదటిగా ఫంగిసైడ్ ట్రీట్మెంట్ ఇచ్చింటారు కదా, దాన్ని తీసుకొని మళ్ళీ దానికి ఇన్సెక్టిసైడ్ అంటే హిమ్లాగ్లోబిడ్ అనే ఒక కెమికల్ని తీసుకొని దాన్ని 2.5 గ్రాములు ఆ కిలో విత్తనాలకి కలిపి మళ్ళీ 2 గంటల సేపు మీరు నీటిలో ఆరబెట్టాలి. సరేనా? దాని తర్వాత రైజోబియం అంటే అది కూడా ఒక రైజోబియం లేకుంటే ట్రైకోడర్మా కెమికల్ని తీసుకొని కూడా వాడచ్చు. దాంట్లో ఏమంటే రైజోబియంలో ఏముంటాయంటే మనకి మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి అన్నమాట. ఆ బ్యాక్టీరియాలు మనకి ఈ భూమిలో ఏమున్నాయి కదా, మన వాతావరణంలో మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయి, చెడ్డ బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి మనకి. అవునా? ఇప్పుడు మనం పెరుగు తింటాం, దాంట్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి, అంటే మనకి మన జీర్ణక్రియకి ఎక్కువ సహాయపడతాయి. అలాగే మన చెట్టుకి అది పోయి ఎక్కడో వేరే దగ్గర, ఇప్పుడు మనకి ఏమైనా కావాలంటే మేము ఫుడ్ కోసం ఆహారం కోసం ఏం చేస్తాం, వెళ్ళి తీసుకొని తింటాం. అవునా? దానికి చెట్టు ఏముంటుంది కదా, చెట్లు కానీ పంటలు కానీ అవి అక్కడే ఉంటాయి.
పారాడే శక్తి ఉండలేదు దానికోసమే ఈ మంచి బ్యాక్టీరియాలు ఏముంటాయి కదా ఇవి రైజోబియంలో, అవి ఏం చేస్తాయి, గాలిలో ఉండే నైట్రోజన్ని యూరియాగా కన్వర్ట్ చేసి దానికి సప్లై చేస్తాయి. సరేనా? ఇవి ఎక్కడ ఉంటాయంటే మన వేర్లు ఉంటాయి కదా, చెట్టు వేర్లు ఉంటాయి కదా, దాంట్లో గడ్డల్లాగా ఉంటాయి, ఆ దాంట్లో నివసిస్తాయి. అందుకే ఈ రైజోబియంని ఏం చేయాలి, ఆ ఇన్సెక్ట్ ఇది ఫంగిసైడ్ మళ్ళీ ఇన్సెక్టిసైడ్ ఏం కలిపింటారు కదా, అవే విత్తనాలకి మళ్ళీ 1 కేజీ చొప్పుకి ఎంత 5 మిల్లీలీటర్లు అంటే 5 ml నీళ్లు కలిపి రైజోబియంని కలిపి ఆ విత్తనాలకి కలిపి మళ్ళీ 2 గంటల సేపు మీరు నీళ్ళలో ఆరపెట్టాలి. ఈ 6 గంటల సేపు ఈ పద్ధతి ఏం చేస్తారు కదా, IPM పద్ధతిని వాడితే ఇప్పుడు మీరు సాధారణంగా ఒక పంట నాటిన తర్వాత ఎన్ని రోజులకి మీరు స్ప్రే చేస్తారు, అంటే కీటనాశకాలు కానీ ఏమైనా కానీ? కీటనాశకాలు 15 రోజుల్లో చేస్తారు. అవసరం ఉండదు మీకు. 30 నుంచి 45 రోజుల వరకు మీకు వస్తేనే ఖచ్చితంగా గోగా పురుగు ఏదో వాటి వాడుతుంది. అది ఈ పద్ధతిలో వాడితే మీరు IPM పద్ధతి వాడితే మీరు మీకు 30 రోజుల నుంచి 40 రోజుల వరకు స్ప్రే అవసరం ఉండదు, మందు అవసరం ఉండదు, దానికి మంచి క్వాలిటీ వస్తాయి మీకు. ఈ పద్ధతి పాటిస్తే మీరేముంది కదా, విత్తనాలు నాటుతారు, విత్తనాలు నాటిన తర్వాత 35 రోజుల నుంచి 45 రోజుల వరకు ఏ స్ప్రే కొట్టే అవసరం ఉండలేదు. అర్థమైంది కదా? అలాగే ఈ పద్ధతి ఎందుకు పాటిస్తున్నామంటే మీరు చిన్నప్పుడే ఇప్పుడు చూస్తాం మేము పిల్లలకి అందరికి పోలియో డ్రాప్స్ వేపిస్తాం అవన్నీ, అవునా? ఎందుకు? ముందు జాగ్రత్త కోసం పోలియో వేపిస్తారుగా. ముందు జాగ్రత్త కోసం. అలాగే ఏ రోగాలు అంటే అంగవికలత రాలకున్నట్ల ఏం ఇది కాకున్నట్ల మనం పోలియో డ్రాప్స్ వేపిస్తాం. అదే రకంగా మనము చెట్టు పెట్టిన తర్వాత కాదు, పంటలు పండించిన తర్వాత, పంట పండించేంత ముందు మనము దీన్ని వాడాలి. ఈ IPM పద్ధతి ఏమున్నాయి కదా, మీ విత్తనాలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారనమాట, చికిత్స ఇస్తున్నారు. అప్పుడు మీకు పంటలు కూడా బాగుంటాయి. అలాగే మీ మీరు స్ప్రే చేస్తారు కదా, దాన్ని మీరు ఏం ఖర్చులు పెడతారు కదా, ఇక్కడ తక్కువ అవుతుంది అనమాట. అవునా కదా? మీరు ఇక్కడ 15 రోజులకే స్టార్ట్ చేస్తారు, అంతలో 1 నెల లోపల ఏం లేదంటే ఒక 4-5 సార్లు కొడతారా? నెలలో 4 సార్లు కొడతారా? 4 సార్లు కొడతారా? వారానికి ఒకసారి అంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఈ పద్ధతి పాటిస్తే మీకు ఖర్చులు కూడా తక్కువ అవుతాయి. ఏమి ఇది స్ప్రేలకి అవన్నీ పురుగుల మందుకి వాడుతున్నారు కదా, దాని డబ్బులు కూడా మీరు ఇక్కడ మిగిలిస్తారు. అలాగే ఒక మంచి ఆహారాన్ని ఇస్తారు. అవునా? మీకు ఇక్కడ ఔషధాలు కూడా మీరు ఏం వాడుతున్నారు కదా, అది తక్కువ అవుతుంది. దీని నుంచి ఏమవుతుంది, మన వాతావరణం కూడా బాగుంటుంది. అలాగే మనము మంచి ఆహారాన్ని కూడా అందించగలము. అవునా? అందుకే IPM పద్ధతిని వాడాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే మీ పొలం చుట్టూ ఏమున్నాయి కదా, బార్డర్ ఉంటుంది కదా, దాని చుట్టూ వేరే ఏమైనా జొన్నలు కానీ లేకుంటే బంతి పూలు ఉంటాయి కదా, బంతి పూలు లేకపోతే ఆవాలు అలాంటివి చల్లుకుంటే అవి చెట్లు పెరిగి ఇదైన తర్వాత మీకు ఆ కీటాలు ఏముంటాయి కదా, మీ పంటలు కాకుండా పక్కలో ఆ బార్డర్లో ఏముంటాయి కదా, దానిపైన అవి ఆకర్షిస్తపడతాయి. అర్థమైంది కదా? బంతి పూలు మళ్ళీ లేకుంటే ఆవాలు లేకుంటే జొన్నలు అవి వేరే పంటలు కూడా పండిస్తే. అలాగే మీరు ఏం చేయాలి, ఒక పంట పండించిన తర్వాత పంట మార్పిడి చేయాల్సి వస్తుంది. అంటే ఈ సంవత్సరం వేస్తారా మీరు? స్టిక్కర్లు వేస్తారా? స్టిక్కర్లు పురుగులు పట్టించడానికి స్టిక్కర్లు వస్తాయి, పెడతారా? అవి పెట్టాలి మీరు. అలాగే ఏమంటారు, ఇది ఈ సంవత్సరం మిరప పండించింటారు, నెక్స్ట్ ఏం వేస్తారు మళ్ళీ మీరు? అది చేయకూడదు. ఎందుకంటే మీరు మిరప పండించి ఏముంటాయి కదా, దానికి వచ్చే పోషకాంశాలు అది తీసుకొని ఉంటుంది. అది భూమి ఏమైంటుంది కదా, మీది భూమి అంటే దానికి ఉండే పోషకాంశాలన్నీ పోయింటాయి. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? నెక్స్ట్ వేరే పంటల్ని చేంజ్ చేయాలి. అంటే ఇప్పుడు మిరప వేసింటే నెక్స్ట్ మీరు మొక్కజొన్నలు లేకుంటే జొన్నలు కానీ శనక్కాయలు కానీ వేరే పంటలు ఇట్లా మార్పిడి చేస్తుంటే మీకు పంటలు కూడా బాగా వస్తాయి. అలాగే క్వాలిటీ ఉంటుంది, ధరలు కూడా మీకు ఏముంటాయి కదా ఎక్కువ ఉంటాయి. మీరు అందరూ అందరూ ఒకే పంటని సంవత్సరం వేస్తే అది మీకు ఇది రాదనమాట, మంచి పంటలు రావు, అలాగే మంచి ధరలు కూడా ఉండవు. అలాగే ఇంకోటి ఏమంటే మీరు సేంద్రియ పద్ధతుల్ని పాటించాలి. అవునా? మన తాతలు కానీ ముత్తాతలు కానీ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు, అప్పట్లో ఆవు పేడలు కానీ ఆ గోమూత్రం కానీ దాన్ని అంతా వాడి
ఎరువుగా చేసి దాన్ని ఇది చేస్తుండ్రి, చెట్లకి కానీ పొలానికి అందిస్తుండ్రి. ఇప్పుడు అది లేదు, అంతా బరే పురుగుల మందు అయిపోయింది. అవునా? దాన్ని అందుకోసం ఏం చేయాలంటే మీరు పండించే ముందు ఏముంటుంది కదా, ఒక నెల 2 నెలల ముందు ఇప్పుడు వానాకాలం ఉంటుంది కదా, అప్పుడేం చేయాలి మీరు ఈ ఆవు పేడ, ఆవు మూత్రాన్ని, జీవామృతం అని తెలుసా అందరికి? జీవామృతం తెలుసు. ఎలా చేస్తారు? ఏమైనా ఒక జీవామృతం అనేది వేసుకొని స్టాక్ పాయింట్ కట్టి దాన్ని మొత్తం కూడా పోసుకొని స్ప్రే చేసుకుంటాం. జీవామృతం కూడా అది పంటలకి స్ప్రే చేస్తే మీకు పురుగుల మందులు కూడా వాడే ఏముంటాయి కదా, తక్కువ చేసుకోవచ్చు, ఖర్చులు కూడా తక్కువ అవుతాయి. అలాగే సేంద్రియ పద్ధతిలో మనం పంటలు పండిస్తే అందరికీ ఉపయోగపడుతుంది. అవునా? అలాగే మనకు ఖర్చులు కూడా ఉంటాయి. ఇంకోటి ఏమంటే మనము ఇప్పుడేం మిరపకాయలు పండిస్తున్నాం కదా, దాన్ని రిజెక్ట్ అవ్వకూడదంటే ఈ ఐపీఎం పద్ధతిని ఎవరు పాటిస్తారు కదా, వాళ్ళు మిరపకాయలు తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఈ టెస్టులు చేస్తారనమాట. టెస్టులు చేసినప్పుడు మీది ఐపీఎం పద్ధతిలో పాస్ అయిందంటే అంటే మీ మిరపకాయలు ఏమైనా విష పదార్థాలు తక్కువ ఉన్నాయి లేదు అంటే అప్పుడు వాళ్ళు మీకు వచ్చిన రేటు కింద ఇంకా డబ్బులు ఇచ్చి తీసుకుంటారు. ఇప్పుడు దేశం వాళ్ళు మన మిరపకాయలు తీసుకోవడం లేదు, ఎందుకంటే విష పదార్థాలు అయినాయి. ఈ విషయం మాకు వద్దు, మీరే తినండి అంటే మాకు వాపసు పంపిస్తున్నారు. తెలుసు కదా మీకు, వాపసు వచ్చినాయి మా మిరపకాయలు అన్నీ వాపసు వస్తున్నాయి. దానికోసమే మీరు ఈ ఐపీఎం పద్ధతి పాడితే మీకు మంచి క్వాలిటీ వస్తుంది. మంచి క్వాలిటీ ఉంటే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు మీ కాడ వచ్చి తీసుకుంటారు. ఈ గుర్తు పట్టుకోండి, మీరు ఈ పద్ధతి పాడితే మీరు. అలాగే 2 నిమిషాలు అందరికి ఇక్కడికి వచ్చి మీ సమయాన్ని కేటాయించి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. అలాగే బంటనాల గ్రామస్తులకు రైతులకు నమస్కారం చెప్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికే ముగిస్తున్నాము. ధన్యవాదాలు.